బాప్తిస్మం పొందిన చాలా మంది ఎందుకు మళ్ళా లోకస్తులైపోతున్నారంటే, ఆత్మయందు బలము పొందటం అనేది వాళ్ళు ఎరుగనందున, దాని విలువ వాళ్ళకి తెలియనందున, శరీరానుసారులై శరీర వాంఛలకు మళ్ళా చిక్కిపోయి మళ్ళా లోకానుసారులైపోతున్నారు. కానీ అలా కాకుండా ఆత్మయందు బలము, దాని యొక్క అవసరత, ప్రాముఖ్యత తెలుసుకున్నోడు భక్తి సాధన చేసుకుంటాడు. నేను అందుకే చెప్తాను, బాప్తిస్మం పొందిన వెంటనే అప్పనంగా మళ్ళీ తిండికి మళ్ళొద్దు, కాస్త ఉపవాస ప్రార్థనలు చేయండి, కాస్త ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, కాస్త ఎక్కువగా దేవునితో ఏకాంతంగా గడపండి. బాప్తిస్మం పొందారు, మంచిది. తిరిగి జన్మించారు, మంచిది. పొందిన పౌలు అరణ్యపు అనుభవంలో బలం పొందాడు. బాప్తిస్మం పొందినటువంటి యేసు అరణ్యపు అనుభవంలో ఆత్మ బలము పొందాడు. ఇంతమందికి బాప్తిస్మం ఇవ్వటం మొదలుపెట్టిన బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అరణ్యపు అనుభవంలో ఆత్మ బలం పొందాడు. ఇప్పుడు నేను ఎందుకు మొత్తుకుంటున్నాను మరి ఇప్పుడు అర్థమైందా? అరణ్యపు అనుభవం కావాలి, ఏకాంత అనుభవం కావాలి, వ్యక్తిగతంగా దేవుడితో అనుబంధం ఏర్పడాలి, దేవుడితో సంబంధం ఏర్పరచుకోవాలి, ఆత్మకు బలం చేకూర్చే వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దానికి ఎవడో నీకు ప్రోత్సాహం ఇవ్వడు, నువ్వే మొదలుపెట్టుకోవాలి, నువ్వే సాధన చేయాలి, నువ్వే పోరాడాలి. ఇలా పోరాడకపోతే, ఆత్మబలం పొందకపోతే, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అమ్మ అయినా, ఎంత పెద్ద సీనియర్ విశ్వాస అయినా, ఎంత పెద్ద సీనియర్ పరిచారకుడైనా బుస్సు. ఎందుకంటే ఎంత పెద్ద పాస్టర్లో కూడా ఉందే మహిమ శరీరం కాదు, మట్టి శరీరమే. ఎంత పెద్ద పాస్టర్మలో కూడా ఉంది మహిమ శరీరం కాదు, మట్టి శరీరమే. ఎంత పెద్ద పరిచారకుడు పరిచారకులలో కూడా ఉన్నది మట్టి శరీరమే.